హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జీరా రైస్ తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. ఎలా చేశారో అని మాస్టర్ని అడిగి తెలుసుకొని మరి ఇంటికి వచ్చినాక ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. బాస్మతి రైస్తో చేశారు, నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. ముందుగానే అన్నం వండి పెట్టేసుకున్నాను. అన్నంని ప్లేట్లోకి వేసి చల్లారబెట్టుకున్నాను. జీరా రైస్ చేయడానికి రైస్ పొడి పొడిగా ఉండాలండి. 2 స్పూన్ల జీలకర్ర తీసుకున్నాను. జీలకర్రలో 1 స్పూన్ అంతా నీళ్లు పోసుకొని కలుపుకొని 5 నిమిషాల వరకు ఇలా నీళ్లు పోసి నానబెట్టుకుంటే జీలకర్ర ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి జీరా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగానే నీళ్ళు పోయాలా, ఎక్కువగా పోసుకోవద్దండి. జీలకర్రలో పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో 1 పావు నూనె పోసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో నీళ్లు పోసి నానబెట్టుకున్నాం కదా, 5 నిమిషాల వరకు నానబెట్టుకున్న జీలకర్రను నూనెలో వేసుకున్నాను. నీళ్ళు ఏమీ లేకుండా జీలకర్రను మాత్రమే వేసుకోవాలి. కలుపుకుంటూ ఈ జీలకర్రను వేయించుకోవాలి. జీలకర్ర చిటపటమనే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కాజు వేసుకున్నాను. కాజు ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. వీటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి. జీలకర్ర ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జీరా రైస్ టేస్ట్. 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా పుదీనా కూడా కంపల్సరీ వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. రైస్ అంతా మంచిగా కలుపుకోవాలి. 2 కప్పుల రైస్ వేసుకున్నాను. వేడి అన్నంతో కాదండి, రాత్రి మిగిలిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నంతో కూడా జీరా రైస్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు రుచికి తగినంత, ఇందులోనే 2 చిటికెలంతా టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాను. రెస్టారెంట్లో జీరా రైస్ చేసే మాస్టర్ని అడిగాను, టేస్టింగ్ సాల్ట్ కంపల్సరీగా వేసుకోవాలా అని. మాస్టర్ అన్నారు, టేస్టింగ్ సాల్ట్ వేస్తేనే రెస్టారెంట్లో మీరు తిన్న జీరా రైస్ టేస్ట్ వస్తుందని చెప్పారు. ఉప్పు టేస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టి 2 నిమిషాల వరకు ఈ రైస్ని వేడి చేసుకుంటే చాలు, జీరా రైస్ రెడీ అయిపోతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని రైస్ని అంతా బాగా కలుపుకున్నాను. జీరా రైస్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకున్నాను. జీరా రైస్ ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడు అన్నం మిగిలిన పులిహోర కన్నా ఎక్కువగా జీరా రైస్ చేసుకొని తింటాను. చాలా బాగుంటుంది జీరా రైస్. తప్పకుండా ట్రై చేయండి. జీరా రైస్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.